పింకి పింకి పాంకి మై పాదల్ని జడ్డానికి. ఎందుకు అలా చేస్తావు? ఆడు చూడు ఎంత బుద్ధిగా కూర్చున్నాడా. నీకేం లాలిపాప్ ఇవ్వను. అమ్మో ఎవరో వస్తున్నారు. పేషెంట్ ఎక్కడ? డాక్టర్ గారు ఆయన ఇలా పిచ్చి వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. కంగారు పడకు, కేసు నాకు తెలుసు కదా. నాన్న నీ పేలేంటిరా? అదే తెల్ల మాట్లాడుతున్నావు, నీకు మాటలు లావా? నా పేరు తెల్లపతి. తెల్లపతి? ఓహో, ఎంత స్పష్టంగా చెప్పావు. ఏం చదువుకుంటున్నావు నాన్న? ఎల్కేజీ. పెద్ద చదువే. నాకు ఐస్ క్రీమ్ కావాలి. బంగారు తండ్రి ఎలా చేయకూడదు. ఐస్ క్రీమ్ తింటే తుమ్ములొస్తాయి. మహారాజులో ఉండేవారు, ఇలా అయిపోయారు. మంత్రి ఇటు రమ్ము. చిత్తం ప్రభు. అదేంటి డాక్టర్ గారు, ఇప్పటిదాకా చిన్నపిల్లలా ఉండి ఇప్పుడు మహారాజ్ అంటాడేంటి? నువ్వేం కంగారు పడకమ్మా, మెదడులో గడ్డ అటు ఇటు ప్రయాణం చేస్తోంది. నీ చేతిలో వింత పదార్థము నేమందురు? ఐస్ క్రీమ్ ఉందరు ప్రభు, తమరే ఆజ్ఞాపించితిరి. ఎప్పుడు ఆజ్ఞాపించాము? ఇంతప్పుడు. అప్పుడు మా వయస్సు ఎంత? 5 ఏళ్ళు. ఇప్పుడు మా వయస్సు ఎంత? 40 ఏళ్ళు ప్రభు. 35 సంవత్సరాల క్రితం చెప్పిన పదార్థాన్ని ఇప్పుడు తెచ్చదవా? క్షమించండి ప్రభు. మళ్ళీ ఏమైంది ప్రభు? బుద్ధిహీనుడా, 3.5 దశాబ్దాల క్రితం తెచ్చిన పదార్థం కుళ్ళిపోవును కదరా. ఐస్ క్రీమ్ కుళ్ళిపోవడం నీ పిండాకుడు. ఇందులో ఏదో సామంతరాజుల కుట్ర ఉండి ఉంటుంది. ముందు మీరు తిని బతుకుంటే మాకు పెట్టండి. ఐస్ క్రీమ్ అయితే నువ్వే తిన్నా, నువ్వే నిన్ను తినమంటే మాకు పెట్టదవా? మళ్ళీ మహారాజు అయినట్టున్నాడు. చిత్తం ప్రభు, పిల్లాడైనట్టున్నాడు. నువ్వు తిన్నా, నువ్వు తిను. ద్రోహి, నీ ఎంగిలి మాకు పెట్టదవా? తినము. నువ్వు తినమంటే తిన్నాను రా బాబు, నువ్వే తిను. ఈ రాజద్రోహికి శిరచ్ఛేదం గావించండి. తింటాను ప్రభు, తింటాను.